మారిపోయింది. పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉందని ఐఎండీ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. 2 రకాల గాలుల మధ్య టగ్ ఆఫ్ వార్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో ఋతుపవనాల విస్తరణపై ప్రభావం పడుతున్నట్టు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. ఈ పాటికి 63 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదవలసి ఉండగా కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతానికి పరిమితమైంది. దాదాపు 20% లోటు కనిపిస్తోంది. 19 జిల్లాల్లో 50%కి పైగానే లోటు ఉన్నది. ఇక హనుమకొండలో 77% లోటు వర్షపాతం నమోదైంది. హనుమకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో వర్షపాతం లోటు అత్యంత ఎక్కువగా ఉన్నది. ఇక జిల్లాల పరిస్థితి ఏమైనా మారే అవకాశం ఉందంటూ కూడా కొంత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాగా రాష్ట్రంలో మళ్ళీ ఉష్ణోగ్రతలు ఎండ మంట ఉక్కపోత తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేకించి ఉత్తర కావచ్చు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్ళీ ఎండల ప్రభావం తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉండబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇక మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తంగా 19 జిల్లాల్లో ఎండల ప్రభావం కనిపించింది. మన ప్రాజెక్టులు నిండేందుకు అత్యంత కీలకమైన మహారాష్ట్రలో వర్షపాతం లోటు 65% ఉంది. సో 55 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉన్న కేవలం 19 మిల్లీమీటర్లే కురిసింది. సో ఇక మాన్సూన్ ఎంటర్ అయిన ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనూ 40% వరకు వర్షపాతం లోటు ఉన్నది. 120 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉన్న అక్కడ కూడా 77 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుత పరిస్థితులపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కాగా వర్షాలు మొదలయ్యాకే విత్తనాలు వేయాలని ముందే వేస్తే ఎండలకు మాడిపోయే ప్రమాదం ఉందంటూ వ్యవసాయ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక వెదర్లో మాత్రం భారీ మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి మార్పులు వచ్చాయి, ఎందుకు వాతావరణంలో మరి ఈ రకమైనటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ సో రైట్ నౌ ఒకసారి వెదర్ మ్యాన్ బాలాజీ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బాలాజీ గారు, ప్రధానంగా వాతావరణ శాఖ చెప్పినట్టుగా సో ఎండ తీవ్రత తగ్గుతుంది, వర్షాలు రాబోతున్నాయి, రానున్నటువంటి 3-4 రోజుల పాటు భారీగానే వర్షాలు కురిసే అవకాశం ఉంది 19 తర్వాత అంటూ చెప్తా ఉన్నారు. బట్ ఇంకా కొన్ని జిల్లాల్లో 42-43 డిగ్రీల ఎండ తీవ్రత కనిపిస్తోంది. అంటే వాతావరణంలో ఎందుకు ఈ మార్పులు వచ్చాయి, ఏం చెప్తారు? సో బేసికల్లీ మనకి ఇప్పుడు తీసుకున్నట్టయితే తెలంగాణలో బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అంటే ఋతుపవనాలు అనేవి మనకి 10th నుంచి 12th ఈ సమయంలో మనకి దక్షిణ తెలంగాణ అంటే టిల్ హైదరాబాద్ వరకు కవర్ అయినా కూడా తర్వాత ఏంటంటే మనకి బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ కారణంగా అంటే మాన్సూన్ విండ్స్ అనేవి జనరల్లీ మనకి వెస్ట్ నుంచి రావాల్సిన విండ్స్ అనేవి నార్త్ వెస్ట్ నుంచి రావడం వల్ల మనకి ఆ పొడిగాలులను తీసుకురావడం కారణంగా మనకి ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ అనేవి చూస్తున్నాం తెలంగాణ రైట్. టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు కట్ అయింది. సో హీట్ వేవ్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే మరి కొంత వాతావరణానికి సంబంధించిన చేంజెస్ కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రైట్ ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది మొత్తం మీద వాతావరణంలోకి అయితే మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ మార్పుల ఎఫెక్ట్ మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తూ ఉంది. సో మ్యాక్సిమం టెంపరేచర్ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం తొలివేరు స్క్రీన్ మీద. సో రైట్ నౌ దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హనుమకొండ ఈ ప్రాంతాల్లో మనకంతా కూడా 39 నుంచి 40 డిగ్రీల ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మనం అప్డేట్ చూస్తూ ఉన్నాం. దాదాపు సూర్యాపేట, ఖమ్మము, ఈ భద్రాద్రి, కొత్తగూడెం ఇవంతా కూడా ఎండ తీవ్రత కనిపిస్తుంది. రైట్ ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేద్దాం. బాలాజీ గారు కంటిన్యూ చేయండి. సో యాక్చువల్లీ మనకి ఇప్పుడు తీసుకున్నట్టయితే తెలంగాణలో బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. అంటే మొన్నటి దాకా అంటే June 12th లేదా 13th ఈ సమయం వరకు మనకు కొద్దిగా యాక్టివ్ మాన్సూన్స్ వచ్చి ఈ దక్షిణ తెలంగాణ వరకు మంచి వర్షాలు పడ్డా కూడా మనకి ఉత్తర తెలంగాణ కానీ, మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో అప్పటి నుంచి అంటే మే మంత్ నుంచి మనకి పెద్ద వర్షాలు లేకపోవడము, కంటిన్యూస్ గా ఎండలు కొనసాగుతాం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి తెలంగాణ వ్యాప్తంగా మనకి ఎండలు అనేది తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ హైదరాబాద్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో మనకి 40 డిగ్రీస్ వరకు అంటే జూన్ మిడిల్ లో మనకి ఇలాంటి టెంపరేచర్స్ చూడడం అనేది చాలా అసహజం.
కానీ మనకి ఎల్నినో కండిషన్స్ వల్ల ఏంటంటే మాన్సూన్ అనేది వీక్ స్టేజ్ లో ఉండడం వల్ల మనం ఇప్పుడు హీట్ వేవ్స్ అనేది చూస్తున్నాం. సో రానున్న 3-4 రోజులు తీసుకున్నట్టయితే మనకి ఇదే ఎండ పరిస్థితులు అనేవి June 20 వరకు కొనసాగే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అంటే 16th, 17th, 18th, 19th, 20 ఈ 5 రోజులు మాత్రం మనకి తెలంగాణలో ఎండలు విపరీతంగానే ఉండబోతున్నాయి. కానీ మనకి ఎండలతో ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులతో రైట్ కట్ అయిపోతుంది, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది మొత్తం మీద అయితే కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రతలు ఉన్నప్పటికీ మరికొన్ని జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వెదర్మ్యాన్ బాలాజీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే సో ఏదైతే ఎండ తీవ్రతకు సంబంధించి 41 నుంచి 43 డిగ్రీల ఎండ తీవ్రత మనకు పలు జిల్లాలకు కనిపిస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట ఈ ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు 40 నుంచి 45 డిగ్రీల ఎండ కనిపిస్తుంది. 45 డిగ్రీస్ ఎండ మనకు నమోదు కాబోతున్నట్టు తెలుస్తుంది. అంతా కూడా తిక్కుగా అనిపిస్తుంది మనకి. ఈ ప్రాంతం అంతా 45 డిగ్రీల ఎండ తీవ్రతగా లైట్గా ఎలా ఉన్నటువంటి రంగారెడ్డి కావచ్చు ఈ ప్రాంతం అంతా 33, 35 మాత్రమే ఆ ఎండ తీవ్రత నమోదు అవుతున్నది. సో ఇక్కడ కొంత వర్షపాతం నమోదు కావచ్చు. ఎక్కడైతే ఎండ తీవ్రత ఉందో, ఎండ తీవ్రత తక్కువగా ఉందో మరి ఆ ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాతావరణ శాఖ ఏం చెప్తుంది, ఈ నెల 19 నుంచి దాదాపు 7 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్తుంది. కానీ ఈ భారీ వర్షాల్లో కొంత మార్పు రాబోతుంది. ఈ నెల 19 నుంచి మరి ఆల్మోస్ట్ 23 వరకు అంటే దాదాపు ఒక 5 డేస్ పాటు అంటే 1 వీక్ కూడా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ మరి కొన్ని ప్రాంతాల్లో వర్షము నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కాబట్టి. సో ఈ 19 నుంచి 23 వరకు మాత్రం మరి కొన్ని జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాల్లో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంకా మరి ప్రజల్ని ఎండ తీవ్రత వెంటాడుతూనే ఉంది. ఉక్కబోత, ఒక రకమైనటువంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషను. 40 నుంచి 43 డిగ్రీల మరి ఎండ తీవ్రతతోటి మొన్నటి వరకు ఒక వాతావరణం చల్లబడిపోయింది, అంత ప్రశాంతంగా ఉంది. ఇటు రైతన్నలు కూడా మేము విత్తనాలు నాటుకోవచ్చు, ఇక మొత్తం ఏదైతే ఈ వెదర్లో చేంజెస్ వచ్చినాయి, మాకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది, మేము విత్తనాలు నాటుకోవచ్చు, మాకు సాగు చేసుకోవచ్చు అనుకున్నటువంటి రైతన్నలు కూడా కొంత ఇది షాకింగ్ న్యూస్ చెప్పుకోవచ్చు. ఒకసారిగా మార్పు రావడంతో రైతన్నలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏది మొన్నటిదాకా వర్షాలు పడతాయి అనుకున్నాం, ఒక 2-3 రోజులు అలా కొన్ని చోట్ల మరి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడి మరి ఒక్కసారిగా ఈ వర్షాలు ఎందుకు యూటర్న్ తీసుకున్నాయి, ఎందుకు నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి వర్షపాతం ఎందుకు నమోదు అవ్వట్లేదు అన్నట్టు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటంటే వాతావరణంలో కొన్ని మార్పులు జరిగినాయి. ఏదైతే ఈ ఎలినినో ఎఫెక్ట్ కొంత కనిపిస్తూ ఉంది, పడాల్సినటువంటి వర్షపాతానికంటే కొంత వర్షపాతం తగ్గిపోయింది, నైరుతి విస్తరణ ఏమాత్రం తగ్గనటువంటి ఎండలంటూ కూడా చర్చ జరుగుతుంది. ఆదిలాబాదు, కరీంనగర్, ములుగు లాంటి ప్రాంతాల్లో 43 డిగ్రీల ఎండ తీవ్రత ఇంకా కనిపిస్తుంది. సో ఇప్పటికే 19వ తేదీ నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. కానీ మరి ఎలినో ప్రభావంతో కొంత మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని రోజులు అటు ఇటు కావచ్చు, కొంత కరువు మాత్రం తప్పదని చెప్తా ఉంది ఇప్పటికే వాతావరణ శాఖ. కాబట్టి సో ప్రజలారా బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి పూర్తిగా వర్షపాతం నమోదు తక్కువై కరువు వచ్చినా మనం వాటిని తట్టుకొని నిలబడే మరి శక్తిని కూడగట్టుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పవని చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి 19 నుంచి అయినా భారీ వర్షాల సూచన ఉంటుందా, మరి ఎండ తీవ్రత నుంచి బయటపడే అవకాశం ఉందా, మరి రైతన్నులకు నిజంగా ఈసారి కొంత గడ్డు కాలంగా చెప్పుకోవచ్చా, నిజంగా ఈసారి కరువు వచ్చేటువంటి అవకాశం ఉందా, పంటల విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడైతే ఇటు ఎండ అటు వాన రెండు మిక్స్ అయ్యి మొత్తం పూర్తి స్థాయిలో వెదర్లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితి, కొంత వింత